నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమంతా కూడా కొత్త రేషన్ కార్డుల గురించి ప్రభుత్వం ఎంతో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఇక ప్రస్తుతం ఆ పనులు కూడా పూర్తి వేగంగా కొనసాగుతున్నట్టుగా కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేస్తామని కూడా ప్రకటించింది. అయితే ఇందుకోసం బస్తీ సభలు కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో ఏదైతే ఇంతకుముందు గతంలో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఆధారంగా రూపొందించినటువంటి జాబితాల్లో మళ్ళీ పేర్లు లేని కుటుంబాలు ప్రస్తుతం సభల్లో దరఖాస్తులు కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా కూడా చెప్తోంది. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సర్కార్ ఈ నెల 26 నుంచి 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. అయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను కూడా అధికారులు రూపొందించారు. అయితే అందులో అర్హులైనటువంటి చాలా మంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారు. ఏదైతే అర్హులైన వారికే ఇవ్వాలని ప్రభుత్వం చెప్తోంది. అయితే అర్హులైనప్పటికీ కూడా వాళ్ళ అర్హులైన పేర్లు కూడా లేవని ప్రజలు అంటున్నారు. ఏదైతే ఈ సభలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కదా, ఆ సభల్లో కూడా ఇప్పటికే తగాదాలు, ఇంకా అధికారులకు ప్రజలకు మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అర్హులైన పేర్లను కూడా ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా ఓ పక్క ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్ని అర్హతలున్న లిస్ట్ లో పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు చాలా మంది ప్రజలు. ఇక దీంతో మంత్రులు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద ఇప్పటికే భట్టి గారు మాట్లాడడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చాలా మంది మంత్రులు కూడా దీని మీద క్లారిటీ అయితే ఇస్తున్నప్పటి నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, లిస్ట్ లో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంత్రులు ఏమంటున్నారు? రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది, లిస్ట్ లో పేరు లేకపోయినా కూడా మీరేం ఆందోళన చెందకండి అంటూ కూడా చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ రేషన్ కార్డు లేని మనకేం రావాయి. ఇక గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 24 వరకు కూడా గ్రామ సభలు నిర్వహించనున్నారట. అయితే గ్రామ సభల్లో కూడా ఇక వాళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలి కాబట్టి మీరేం టెన్షన్ పడకుండా మళ్ళీ మీరు 24 వరకు కూడా గ్రామ సభలు నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నట్టు కూడా సూచిస్తున్నారు. ఇక ఈ మేరకు జిల్లా కలెక్టర్లు సిఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్టు చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి తెలియజేస్తామన్నారు ఆవిడ. దీంతో పాటు నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ఇక గ్రామ సభల్లో ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తున్నారో దాంట్లో భాగంగా కొత్త రేషన్ కార్డులను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైతే పేరు లేని వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చేసుకోలేని వాళ్ళైనా సరే, చేసుకున్న వాళ్ళైనా సరే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చుకోవడం మంచిదంటూ కూడా వీళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి.